బేబీ వాట్ హ్యాపెండ్? మా పెద్దగా ఏం కాలేదులే. ఏంటి బేబీ, ఎందుకు ఇలాంటి రిస్కీ పనులు చేస్తున్నావు? మన ఇంట్లో సర్వెంట్స్కి ఆర్డర్ చేసే నువ్వు ఇలా సర్వీస్ గదిలోకి రావడం ఏంటి బేబీ? నాకు అస్సలు నచ్చడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విను. నువ్వు నా మాట విను బేబీ. ముందు నువ్వు ఇక్కడి నుంచి రా. అమ్మ ఏమైందమ్మా? ఏమైంది సామాన్య? ఏమైంది? నా బేబీ చేయి కాల్చుకుంది. అయ్యో అవునా? అయ్యో ఏంటమ్మా ఇది? ఇదిగో, చెయ్యాల్సిందంతా చేసి మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి ఇప్పుడు ఎందుకులే జయంతి ఇలా లేనిపోని ప్రేమలు వలక్కుపోయటం. నేను లేనిపోని ప్రేమలు అలకబోస్తున్నానా? కాదా? నువ్వు నిజం చెప్పు. నా బేబీ విషయంలో నువ్వు ఇంతకు ముందులా ఉంటున్నావా? నా బేబీని కోడలుగా చేసుకోవాలనుకున్నప్పటి నుంచి తనని ఎంత బాగా చూసుకున్నావో. తల్లి సామాన్య, తల్లి సామాన్య అంటూ ఇది కావాలా అది కావాలా నీకేం కావాలో చెప్పమ్మా నేను చేస్తాను అంటూ దగ్గరగా కూర్చొని తల్లిని నేను కూడా చూపించలేని ఎఫెక్షన్ అండ్ ప్రేమ చూపిస్తూ గోరు ముద్దలు తినిపించినంత తినిపించావు. ఇప్పుడు అవన్నీ చేస్తున్నావా జయంతి? అది కాదు. ఇంకా ఉంది జయంతి. నా బేబీని అమెరికా తీసుకువెళ్లే ముందు వద్దు వద్దు అని నువ్వు నన్ను ఎంతగా బతిమిలాడావు. నేను వినకపోతే నువ్వే నా బేబీ దగ్గరికి వెళ్ళి ఇక్కడే ఉండమ్మా, నేనే నీకన్నీ చూసుకుంటాను, నా కొడుకు నా మాట వింటాడు, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు అని ఇంకా చాలా చాలానే అన్నావు. అలాంటి మాటలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి జయంతి? సరే సరే, అవన్నీ పక్కన పెట్టు. నా బేబీ ఇంతకు ముందు కిచెన్లోకి వస్తే ఆగు, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఎవరి కోసమో నా కోడలు నువ్వు ఏంటి పనులు చేయడం ఏంటి? నువ్వు రా, ఇలా కూర్చో. ఆ సమంతకి ఏం కావాలో నేను చేస్తాను. సూర్యని సమంత దగ్గరికి రానివ్వనని నువ్వు ఒక్క మాటన్నా అన్నావా జయంతి? రత్నమాల గారు, తను వినకపోతే నేనేం చేయనండి? అది కాదులే జయంతి. మొదట్లో నా బేబీ మీదున్న ప్రేమ నీకిప్పుడు లేదు. ఆ అభిమానం అంతా చచ్చిపోయింది. అయ్యయ్యో అది నువ్వు ఎంత చెప్పినా ఇదే నిజం జయంతి. నీ కొడుకుని గట్టిగా నిలదీసి ఏంట్రా ఇది, సామాన్య పనులు చేయడమేంటి, ఆ సమంతకి సర్వీస్ చేయడమేంటి అని నువ్వు ఒక్క మాట అడిగితే నీ కొడుకు నీ మాట వినడా? చెప్పు జయంతి. ఇదిగో, మేమేం కావాలని ఇక్కడికి రాలేదు. నువ్వు చెప్తేనే ఇక్కడికొచ్చింది. అంతేకాని మాకేం గతి లేక రాలేదు జయంతి. ఈ ఇంట్లో నా బేబీకి నాకు ఇంత అవమానం జరుగుతున్నా మేమిక్కడే ఉండటానికి కారణం కూడా నువ్వే. అలాంటిది నువ్వే మా బేబీ విషయంలో ఇదంతా చేస్తుంటే ఇంకా మేము ఇక్కడే ఎందుకు ఉండాలి? ఏ అధికారంతో ఉండాలి? ఏముందని ఉండాలి? చెప్పు జయంతి. ఆగండి ఆగండి, ఏంటి ఇందాకటి నుంచి వింటున్నాను. ఏంటి? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.